బిడ్డ ఇలా హాస్పిటల్ పాలవ్వడానికి కారణం నువ్వే అంటూ చైతుపై మండిపడ్డ సమంత తల్లి. ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి. అయితే సమంత తల్లి మాట్లాడుతూ, ఎలాంటి పాపం తెలియని నా బిడ్డను పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చి మధ్యలో వదిలేశావు. ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకుంటున్నావు. మధ్యలో నా కూతురి జీవితం నాశనమైంది. నీ వల్లే ఈ రోజు నా కూతురు ఇప్పుడు హాస్పిటల్ బెడ్ పైన పడుకోవాల్సి వచ్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన సమంత తల్లి. ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి. అక్కినేని నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధుళిపాల్ల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కాసేపటి క్రితమే వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రోజు రాత్రి 8:15 అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది. ఈ వేడుకకు ఇరువురు కుటుంబ సభ్యులు, సినీ పెద్దలు, సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. హీరో నాగ చైతన్య శోభితల వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, టి సుబ్బారామిరెడ్డి, చాముండేశ్వరీనాథ్, రానా దగ్గుబాటి, సుహాసిని, అడివిశేష్, దర్శకుడు కళ్యాణకృష్ణ, అల్లు అరవింద్ దంపతులు, కీరవాణి, దర్శకుడు శశికిరణ్ తిక్క, అశోక్ గల్లా, దర్శకుడు చందు మొండేటి తదితరులు హాజరయ్యారు. అయితే సమంత తల్లి మాట్లాడుతూ, ఎలాంటి పాపం తెలియని నా బిడ్డను పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చి మధ్యలో వదిలేశావు. ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకుంటున్నావు. మధ్యలో నా కూతురి జీవితం నాశనమైంది. నీ వల్లే ఈ రోజు నా కూతురు ఇప్పుడు హాస్పిటల్ బెడ్ పైన పడుకోవాల్సి వచ్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన సమంత తల్లి. ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి.